సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ వరకు వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 15th of August. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మనము ఈరోజు నుంచి అయితే మనకి పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో నిన్ననే మనకి పెయింటింగ్ సంబంధించిన పూజ కూడా చేశారు సో పాదాలకి. సో నిన్న మనకి గర్జలమ్మ దేవి, శ్రీ వాసవి కన్య పరమేశ్వరి, సో అన్ని విగ్రహాలకి అయితే పెయింటింగ్ చేశారు. సో ఇప్పుడైతే పూరి జగన్నాథ స్వామికి అయితే పెయింట్ చేశారు. సో పాదాలకు కూడా పెయింట్ అనేది వేసారు, వైట్ కలర్ కోటింగ్. అండ్ ఇదంతా సో భీమేష్ అనే టీం సో కాకినాడ నుంచి అయితే వచ్చారు వీళ్ళందరూ. సో ప్రతి ఇయర్ వీళ్ళే మనకి హైదరాబాద్ బడాగా నుంచి అయితే పెయింటింగ్ అనేది చేస్తారు. సో దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి చూపిస్తా. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో 100 likes అయితే టార్గెట్ ఉన్నా. సో లైక్స్ కూడా చేయండి. థ్యాంక్స్. సో అందరికీ జై శ్రీ గణేష్. సో నిన్న ఈవినింగ్ ఓపెన్ చేసిండే. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుందని క్లోజ్ అయితే చేసిర్రు. సో ఒక్కొక్కటి డీటెయిల్ గా లోపలికి వెళ్ళి చూపిస్తా. సో ఒక్కొక్కటి డీటెయిల్ గా చూపిస్తా. సో మనకి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి దగ్గర సో పెయింటింగ్ అయితే వర్క్స్ అయితే సో చూడొచ్చు ఎట్లా అవుతుందో. సో మొత్తం మనకి వైట్ కోటింగ్. సో ఫస్ట్ వైట్ కోటింగ్ చేస్తారు. సో తర్వాత మనకి మొత్తం కలరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రెసెంట్ అయితే చూడొచ్చు సో వాసవి దేవి దగ్గర సో మొత్తం వైట్ పెయింటింగ్ అనేది వేసారు. సో చూడొచ్చు. సో మన కార్పెంటరీ మన వాళ్ళు వచ్చేసరికి సో మనకి ఫస్ట్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు ప్రెసెంట్. సో నిన్న జాలి చేశారు కదా. సో ఇప్పుడైతే మొత్తం ఫస్ట్ లేయర్ సంబంధించిన మట్టి వర్క్స్ అయితే స్టార్ట్ చేసారు. సో మొత్తం మనకి బ్రాంచ్లకి అయితే పెడతారు. ఇక్కడ మన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సో దేవి. సో అమ్మవారికి కింద బేస్ కూడా చూడొచ్చు. సో ఎంత బ్యూటిఫుల్ గా సో డిజైన్ అయితే వేసారు. సో ఫ్లవర్ టైప్ అయితే వచ్చింది. అండ్ ఓవరాల్ గా సో ఈ విధంగా అయితే ఉంటారు. సో మొత్తం వైట్ కోటింగ్. సో వైట్ కోటింగ్ అయినా ఇంకా కలరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ప్రెసెంట్ అయితే ఇట్లా వైట్ కలర్ అయితే కోటింగ్ అయితే వేసారు. సో ఇంకా మన పూరి జగన్నాథ స్వామి దగ్గర చూడొచ్చు. సో మనకి మొత్తం కలరింగ్ పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ అయితే కనిపిస్తుంది. వైట్ కోటింగ్ వేసేస్తారు. సో వైట్ కోటింగ్ వేసినాక ఇంకా కలరింగ్ చేస్తారు. చూడవచ్చు ఎట్లా చేస్తారో. సో నిన్న వీడియో కూడా తీసిన. సో పాదాలకి పూజ కూడా చేశారు. సో ఇప్పుడు కూడా చూడొచ్చు. సో పూజ అయితే చేసారు. సో కవర్ వేసారు. సో పైనుంచి కొంచెం మట్టి పడుతుంది. సో డిస్టర్బ్ అవుతారని మొత్తం డ్యామేజ్ అవుతుంది అనేసి కవర్ అయితే మళ్ళీ వేసి పెట్టారు. ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం ఈ విధంగా సో మనకి మొత్తం వైట్ కోటింగ్ ఇదంతా భీమేష్ అన్న టీం వాళ్ళు అయితే చేస్తారు. సో భీమేష్ అన్న వాళ్ళు సో మనకి కాకినాడ నుంచి అయితే వచ్చారు భీమేష్ టీం వాళ్ళు. సో అన్న పేరు భీమేష్. సో అందుకే మొత్తం మనకి పెయింట్ అనేది సో ఈ విధంగా మొత్తం పెయింట్ అనేది అనిపిస్తుందా. సో మొత్తం వర్క్ అనేది ఇస్తాం. అండ్ ఇక్కడ మన హయగ్రీవ స్వామి. సో మొత్తం హయగ్రీవ స్వామికి అయితే పెయింటింగ్ కూడా వేసారు. సో కనిపిస్తున్నాయి. మొత్తం మనకి వైట్ కోటింగ్ అనేది వేసారు. మనకి ఇంకా బేస్ దగ్గర వేయాలి. సో ఎల్క దగ్గర కూడా వైట్ పెయింట్ అనేది వేసారు. ఇంకా మొత్తం వైట్ కోటింగ్ అనేది వేసుకుంటా పోతారు. సో ఎన్ని తక్కువ ఉంది 13 days అనుకుంటా. సో 13 days కంటే ఇంకా ఎక్కువ. సో ఎగ్జాక్ట్ చెప్పండి. సో 13 days అనుకుంటున్నా. సో చాలా చేస్తారు. సో ప్రెసెంట్ సో హయగ్రీవ స్వామి దగ్గర కూడా సో పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. వైట్ కోటింగ్ మంచిగా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈవినింగ్ కల్లా మొత్తం వైట్ కోట్ వేసేస్తారు. సో బేస్ దగ్గర కానీ మొత్తం మనకి బ్యాక్ డ్రాప్ లో ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం మనకి సో వైట్ కోటింగ్ అనేది ఈ విధంగా సో వేస్తారు. సో బ్యాక్ సైడ్ కూడా వేస్తారు. సో చూడొచ్చు ఏ విధంగా వేస్తారో. సో మొత్తం మనకి సో వైట్ కోటింగ్ అనేది వేస్తారు. సో ఇంకా సో మన గర్జలమ్మ దేవి దగ్గర సో మొత్తం వర్క్స్ అయితే సో అయిపోయింది. ఎందుకంటే చూడొచ్చు మొత్తం అయిపోయింది అంటే కంప్లీట్ గా వైట్ కోటింగ్ అనేది వేసిర్రు. సో కనిపిస్తుంది గర్జలమ్మ దేవి దగ్గర వైట్ కోటింగ్ అనేది ఇంకా వేసేసారు. సో చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. సో మనకి బేస్ దగ్గర కూడా సో ఈ విధంగానే ఇక్కడ ఎట్లయితే వైట్ కోటింగ్ అనేది వేసిరో సో ఆ విధంగానే మనకి మొత్తం గణేష్ కి అక్కడ కూడా సో మన హయగ్రీవ స్వామికి అన్నిటికైతే వేస్తారు. అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో సో బ్యాక్ డ్రాప్ లో చూడొచ్చు. సో మొత్తం వైట్ కోటింగ్ అనేది వేసారు. సో ఇంకా కొంచెం మిగిలింది అటు సైడ్ వేయాలి. సో మొత్తం బేస్ ఇదంతా వైట్ కోటింగ్ వేసేస్తారు. నాకు తెలిసి సీట్స్ వేస్తారు లాస్ట్ టైం కూడా. సో ఇలాంటి 2023లో కూడా సో ఇదంతా గ్రాఫ్ లాగా వచ్చింది. సో ఇప్పుడు కూడా గ్రాఫ్ లాగా పెడతారా లేదా అనేది చూడాలి.
సో అంటే ఇదంతా గ్రాస్, సో గడ్డి పెట్టిద్దే లాస్ట్ ఇయర్. సో ఇక్కడ చూడొచ్చు, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకి అమ్మవారికి సో మొత్తం వైట్ కోటింగ్ వేసారు. సో వైట్ వేసినాక ఇంకా మనకి ఇంకా కలర్ స్కిన్ కలర్ వేసి, సో తెలుసుగా కలర్, సో అట్లా కలరింగ్ అనేది వేసేస్తారు. సో ప్రెజెంట్ అన్నిటికి కావాలి కాబట్టి సో అందుకే. సో చూసిరు కదా, సో ఈరోజు మార్నింగ్ అప్డేట్. సో వీలైతే ఈవినింగ్ కూడా సో అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఈవినింగ్ పూట మనకి మొత్తం కంప్లీట్గా వైట్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే అయిపోతుంది, అంటే కింద విగ్రహాలకి. సో బడాక నుంచి అయితే టైం పడుతుంది. సో రేపు ఎల్లుండి అయితే స్టార్ట్ చేయొచ్చు నాకు తెలిసి. సో ప్రెజెంట్ అయితే ఫినిషింగ్ వర్క్ కూడా అయింది మన ఫేస్ దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.